భీమవరం డిఎస్పీ మీద ఒక డివిజనల్ పోలీస్ అధికారి ఇష్యూ మీద అటు డిప్యూటీ సీఎం అక్కడ డిప్యూటీ స్పీకర్ గారి మీద ఒక వార్లాగా అనుకోవచ్చు, లేదంటే ఒక పార్టీ, ఇది రెండు పార్టీల మధ్య ఇది అనుకోవచ్చు. డిప్యూటీ సీఎం గారేమో వెంటనే ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వండి అని అక్కడ జిల్లా ఎస్పీకి చెప్పారు. కాదు ఆయన చాలా మంచి వ్యక్తి, అలా ఎలా జరిగిందో అసలు చాలా మంచి వ్యక్తి అని డిప్యూటీ స్పీకర్ గారికి తావిచ్చారు. అట్ ద సేమ్ టైం డిప్యూటీ స్పీకర్ గారు ఎలా మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ వాయిస్ని ఎలా ఖండిస్తారని కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు, మాజీ మంత్రి గారు ఖండించారు. ఈ ఎపిసోడ్లో మీరు ఏమంటారు? నువ్వు కొట్టినట్టు నేను గిల్లినట్టు, నువ్వు ఏడ్చినట్టు నేను నవ్వినట్టు అని చూడండి, అంతే. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్కి ఒక డిఎస్పీ గారికి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఆయన ఎవరు? ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే, భీమవరం ఎమ్మెల్యే ఏమైనా గుడిగురంకి వెళ్తున్నాడా? భీమవరం ఎమ్మెల్యే గారికి హోంమంత్రి గారు యాక్సెస్ లేదా? భీమవరం ఎమ్మెల్యే గారు ఓన్లీ పవన్ కళ్యాణ్ త్రూగానే ఏ పని చేయించుకుంటారా? ఆయన ఏమైనా సకల శాఖ మంత్రి? రాజ్యాంగబద్ధంగా నాకైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్న పదవి లేదు. వన్ ఆఫ్ ద క్యాబినెట్ మంత్రి డిప్యూటీ అన్నది ఒక గౌరవప్రదంగా బ్రహ్మానందంగా పద్మశ్రీ తగిలించినట్టు ఇచ్చారు, అంతకని ఇంకెళ్ళలేదు. ఇక్కడ గౌరవ హోంమంత్రి గారి దృష్టిలో వచ్చిన తర్వాత చర్యలేవి, లేదంటే రఘురామకృష్ణరాజు గారు ఏమైనా జస్టిస్ చౌదరిలో తీర్పు ఇచ్చేస్తారా? ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం. డిఎస్పీ గారికి కాంటాక్ట్ సర్టిఫికేట్ రఘురామకృష్ణరాజు గారు ఇచ్చారంటే ఈ కేసుని ఎక్కడితో పాసిఫై చేసింది, సంబంధం లేదన్నా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్యాకెట్ శిబిరాలు ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడితనం ఉన్నప్పుడు గౌరవ హోంమంత్రి గారు, లేకపోతే ల్యాండ్ ఆర్డర్కి కంట్రోల్ చేయవలసిన గౌరవ ముఖ్యమంత్రి గారు డొల్లతనం బయటపడుతుంది కదా, ఇది చర్చనీయాంశం కావాలి. గౌరవ హోంమంత్రి గారు మన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా మాకు అండర్స్టాండింగ్ బాగానే ఉందంటే వాట్ డస్ దట్ మీన్ బై? ఒక పక్క లోకేష్ గారు సకల శాఖ మంత్రులకు ఢిల్లీ పర్యటనలో అన్ని ఆక్వరంగాన్ని కూడా ఆయనే శాసించుకుని వచ్చేస్తారు. ఓ పక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన అలంకార పదవి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు, మా క్యాబినెట్ మంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి పదవులు కూడా నిర్వర్తించేస్తూ ఉంటారు. ఓ పక్క మంత్రి పదవి కోసం అర్రులు చేస్తున్నారు డిప్యూటీ స్పీకర్ గారు కూడా మంత్రి పదవులన్నీ ఈయన నిర్వర్తించేస్తారు, ఇంక్లూడింగ్ హోంశాఖ. డిఎస్పీ గారిని పిలిచి పాసిఫై చేయడం కూడా. ఇవన్నీ ఎలా కనబడుతున్నాయి సార్ మీకు? నాకు అర్థం కావట్లేదు. అసలు ఇదేమన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వంలో ఎవరి కార్యక్రమాలు నిర్వర్తించుకోకుండా ఈ పడదానికి గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీద పడి ఏడిచారు కదా సకల శాఖ మంత్రి ఆయనే. మీరు ఇల్లు ఎవరిని మీరు ఏదైతే చూపించినా అందరూ సకల శాఖ మంత్రులే కనబడుతున్నారు కదా మీకు. అంటే ఆయన దగ్గరికి ఒక అర్జీ వచ్చింది, ఆయన మీద ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదు వస్తే ఒక ఎస్పీకి మాట్లాడి దీని మీద విచారణ చేయండి అని ఒక డిప్యూటీ సీఎం హోదాలో చెప్పారనేది ఒక ఇది ఉంది కదా. ఎవడైతే నాకు సినిమా రాజశేఖర్ రోల్ ఏమైనా ప్లే చేస్తుండే సార్ పవన్ కళ్యాణ్, అందరూ చూడండి ఆయన మేకప్ పెట్టుకుని స్క్రూ డ్రైవర్ పట్టుకుని సివిల్ సప్లైస్లో కూడా వెళ్ళిపోయి ఇది నా శాఖ, నో ప్రాబ్లం. మరి అట్లీస్ట్ హోంమంత్రి గారు ఆ పని చేసినా నేను కాదన్న, ఎందుకంటే పోన్లేరా బాబు రాజశేఖర్ సినిమా చేస్తుంది ఈ అమ్మాయి కూడా అనుకోవచ్చు. వీళ్ళు రండి మధ్యలో, నాకు అర్థం కాదు. పంచాయతీరాజ్ శాఖ పని ఏంటి, ల్యాండ్ ఆర్డర్కి సంబంధం ఏంటి, ప్యాకెట్ శిబిరాల మీద ఈ నిర్ణయం ఏంటి, ఈయనకి డిఎస్పీకి ఎస్పీకి కాల్ చేసిపోతుంది. ఇదే కనుక మీరు అన్నట్టు పిఠాపురంలో జరిగితే పోనీ ఒక స్థానిక ఎమ్మెల్యేగా ప్రతిస్పందించిన భీమవరం ఎమ్మెల్యే లేడా? రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్నాడు ఆయన. మీరే చెప్పండి సార్, ఇది ప్రజాస్వామ్యం. దర్ ఇస్ ఎ డెకరమ్ ఫర్ ద డెమోక్రసీ కదా. ఒక ఎమ్మెల్యే ఇంకో టెరిటరీలోకి, ఇంకో ఎమ్మెల్యే నియోజకవర్గంలోకి వెళ్ళి ఆ పనులు చెక్కబెట్టవచ్చు అంటే చెప్పనండి, నాకే అభ్యంతరం లేదు. ఏదైనా కొత్త రాజ్యాంగమా, ఏమైనా సవరణ ఉంటే చెప్పండి, మేము కూడా అప్డేట్ అయ్యి దాని ప్రకారం మాట్లాడతాం. మినిస్టర్కి ఎవరికైనా స్పెసిఫిక్ శాఖ ఎందుకు ఇస్తున్నారు? మినిస్టర్ అని అనౌన్స్ చేసి అన్నింటిలో తిరగమనండి. అంటే ఆయన ఇనిషియేషన్ తీసుకోవడంలో తప్పే ఉంది అంటారు. అంటే సమర్థిస్తే చాలా ఉంటాయి సార్. ఓకే, నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మనకు హోంమంత్రి గారు లేనప్పుడైతే మీరు అన్నది కరెక్ట్. భీమవరం ఎమ్మెల్యే లేరు, లేకపోతే ఆ నియోజకవర్గ టెరిటరీకి అంతటికి ఇన్ఛార్జ్ మంత్రిగా అంటే పోనీ ఇన్ఛార్జ్ మంత్రికి కూడా కొన్ని డిస్క్రిప్షన్స్ ఉండవు. అవును, ఎక్కువగా మనం ఇది కూటమి ప్రభుత్వం అంటుంది ఏంటంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఏమీ తెలియదు, ఏమీ ఉండదు అన్న విషయం కూడా గ్రహించకుండా డిప్యూటీ సీఎం అనగానే చంద్రబాబు గారు ఊర్లో లేరు కాబట్టి ఆ పనులని చెక్కబెట్టచ్చు అన్న థాట్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి మనం అప్డేట్ చేయలేం. ఇట్ ఈస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ టు హ్యావ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ విత్ సమ్ డిస్క్రిప్షన్స్ యాజ్ చీఫ్ మినిస్టర్స్ హోల్డ్స్. అది లేదు అని విషయం తెలుసుకోవాలి ఫస్ట్. హీ హ్యాస్ టు కన్ఫైన్ ఫర్ హిజ్ ఓన్ టెరిటరీ. నీ నియోజకవర్గం నీకు ఇచ్చిన శాఖలు, ఇది అన్ని శాఖల్లో ఏలు పెడతామంటే కుదరదు. రాజ్యాంగం ఆయన అనుమతి ఒప్పుకోలేదు. లేదా రాజశేఖర సినిమాలో లాగా నీ వల్ల ఈ ప్రభుత్వం నిలబడిందంటే చెప్పు. అప్పుడు ముఖ్యమంత్రికి మీకున్న కామన్ అండర్స్టాండింగ్లో కత్తి కొడవలు పట్టుకుని మీరు ఎక్కడికైనా తిరగవచ్చు. అది లేదు ఇక్కడ. సార్ ఈ 16 నెలల కాలంలో చూస్తే ఎక్కువ అంశాల్లో పవన్ కళ్యాణ్ గారు బాగా రియాక్ట్ అయింది హోంశాఖ విషయంలోనే. అంటే హోంశాఖ తీసుకోవాలనే కోరిక ఏమన్నా ఆయనలో ఉందంటారు? అందుకే ఏం తీసుకుని ఏం చేయగలరు? ల్యాండ్ ఆర్డర్ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర ఉంటే ఈయన కూడా సేమ్ అంతే, గౌరవ వందనాలు తీసుకోవడం తప్ప ఇంకేముంటుంది.
అంటే పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాడేమో అని అనిపించాలి, అంతకన్నా ఇంకేం లేదు దీంట్లో. ఇది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ కేంద్ర నిధులు తేవాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంటుంది, తేలేకపోతున్నాడు. లోకేష్ గారు ఆ పాత్ర పోస్తున్నారు. రోల్ లేని దగ్గర, నా రోల్ ఎబిలిటీ లేని దగ్గర డైరెక్ట్గా వందనాలు తీసుకుని తిరిగితే బెటర్. సమ్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా హోమ్ మినిస్టర్కి, అది బెస్ట్ అనిపిస్తున్నట్టుంది. అంతకన్నా నాకేం కనబట్టలేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.